హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్‌గా లాస్ట్ 2 మంత్స్ నుంచి ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో వచ్చిన 10 బెస్ట్ మూవీస్ రికమెండ్ చేస్తాను. అన్ని జానర్స్ కవర్ చేశా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వీడియోస్‌కి ఎక్కువ రీచ్ రాదు గైస్. సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ బాల్స్ అప్. ఇదొక కామెడీ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ప్రొడక్ట్ డిజైనర్ అండ్ ఒక క్రేజీ మార్కెటర్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాండమ్ తయారు చేసి, దాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళకి ఒక ఐడియా ఇస్తారు గైస్. అదేంటంటే, బ్రెజిల్‌లో జరిగే ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి వెళ్ళి, వాళ్ళ కాండమ్‌ని ప్రమోట్ చేస్తే ఎక్కువ సేల్స్ ఉంటాయని చెప్తారు. సో నెక్స్ట్ వాళ్ళు అక్కడికి వాళ్ళ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి వెళ్ళాక, ఒక ఇన్సిడెంట్ వల్ల బ్రెజిల్‌లో ఉండే పీపుల్ అందరూ కూడా వీళ్ళని చంపడానికి వీళ్ళ వెంట పడతారు. అక్కడి నుంచి బ్రతికి ఎలా బయటపడ్డారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. అడల్ట్ కామెడీ ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌లీ చాలా బాగా ఎంటర్‌టైన్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఇఫ్ మీరు తెలుగు ఆడియోలో చూస్తే అంత మజా రాదు గైస్. ఐ మీన్ డబ్బింగ్ చాలా బాగుంది. బట్ అడల్ట్ కామెడీ డైలాగ్స్‌ని చేంజ్ చేసి నార్మల్ కన్వర్జేషన్స్‌లా పెట్టేశారు. సో ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ జానర్ ఇష్టం ఉంటే ఇంగ్లీష్ ఆడియోలోనే చూడడానికి ట్రై చేయండి. 9th వన్ ఈస్ ద కమ్‌బ్యాక్. ఇదొక చైనీస్ యాక్షన్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఓల్డ్ మ్యాన్ స్టోరీ చూపిస్తారు గైస్. అతను ఓల్డ్ సిటీ టైప్ ఆఫ్ ఏరియాలో పాతకాలం వస్తువులు అమ్ముతూ ఉంటాడు. ఆ ఏరియాలో అతనికి చాలా మంచి పేరు ఉంటుంది గైస్. రియల్ ఎస్టేట్ కోసం ఒక గ్యాంగ్ బలవంతంగా ఆ ఏరియా మొత్తాన్ని డిమాలిష్ చేస్తారు. అప్పుడు ఆ తాత షాప్‌లో కొన్ని నిజాలు బయటపడతాయి. సో అసలు ఆ నిజాలేంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ కానీ, సస్పెన్స్ ఎలిమెంట్ కానీ, లొకేషన్స్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ అన్నిటిని డీసెంట్‌గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ తెలుగు డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు చైనీస్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. 8th వన్ ఈస్ కీపర్. ఇదొక హారర్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో లిస్ అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మంచిగా టైం స్పెండ్ చేయాలని ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే ఒక క్యాబిన్‌కి వెళ్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఒక డాక్టర్. ఇద్దరు 1 ఇయర్‌గా డేట్ చేస్తుంటారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళాక తను అక్కడ ఏదో నెగెటివ్ ఎంటిటీ ఉన్నట్టు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. చాలా టెన్స్డ్ ఎన్విరాన్మెంట్‌తో భయపడి క్రేజీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో నిజంగా అక్కడ ఏమైనా నెగెటివ్ ఎంటిటీ ఉందా? లేక అది జస్ట్ తన భ్రమనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలి. స్టోరీ కొత్తగా ఏం లేదు గైస్. కానీ మెయిన్ ప్లాట్ సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతుంది. అక్కడ ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నారనిపించింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు లిస్ క్యారెక్టర్‌కి ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. సో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక హారర్ మూవీని మంచి తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి, డీసెంట్‌గా టైమ్ పాస్ అయిపోతుంది. 7th వన్ ఈస్ డెడ్ ఆఫ్ వింటర్. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఓల్డ్ లేడీ స్టోరీ చూపిస్తారు. తను కార్‌లో వెళ్తున్నప్పుడు మంచు ఎక్కువగా పడుతుందని ఒక చోట ఆగుతుంది గైస్. అక్కడ ఉండే ఒక ఇంటి బేస్‌మెంట్‌లో ఒక యంగ్ అమ్మాయిని ఒక కపుల్ బంధించి పెట్టుంటారు. సో ఇప్పుడు తను అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటుంది. అలా అనుకోవడమే తన లైఫ్‌ని సర్వైవల్ జోన్‌లో పడేస్తుంది. సో నెక్స్ట్ తను అమ్మాయిని సేవ్ చేసిందా లేదా? అసలు ఆ కపుల్ ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు బంధించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. స్టోరీ త్రూ ఔట్ ద మూవీ ఎంగేజింగ్‌గా ఉంటుంది. కొన్ని ఇంటెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అక్కడ వచ్చే బీజీఎం కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఈ మూవీలో చూపించే టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ మూవీ స్టార్టింగ్ నుంచి మనల్ని డైవర్ట్ అవ్వకుండా చేస్తుంది. సో ఇఫ్ మీకు తెలుగు ఆడియోలో ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. మంచిగా టైమ్ పాస్ అయిపోతుంది. 6th వన్ ఈస్ ప్రాజెక్ట్ వై. ఇదొక క్రైమ్ డ్రామా మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిల స్టోరీ చూపిస్తారు. వాళ్ళు లైఫ్‌లో చాలా సాడ్ ఫేస్‌లో ఉంటారు గైస్. సో ఈ లైఫ్‌లో బ్రతికితే రిచ్‌గానే బ్రతకాలి, లేకపోతే లైఫ్ వేస్ట్ అని చెప్పి ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటారు. గోల్డ్ దొంగిలించి వాళ్ళ సాడ్ లైఫ్ నుంచి, వాళ్ళ కంట్రీ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. మెయిన్ పాజిటివ్ ఏంటంటే, మెయిన్ లీడ్స్ మధ్య ఉన్న బాండింగ్ గైస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ అసలు వాళ్ళు ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి వాళ్ళ సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకుంటాం. ఈ పాయింట్ అన్ని కూడా చాలా కన్విన్సింగ్ వేలో చూపించారు. సో ఇఫ్ మీకు ఒక కొరియన్ ఫీమేల్ లీడ్ క్రైమ్ మూవీ చూడాలనుకుంటే, కొంచెం డ్రామా చూసే అలవాటు ఉంటే, ఎలాగో మంచి తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. 5th వన్ ఈస్ ద అగ్లీ. ఇదొక సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు గైస్. బేసిక్‌గా మన హీరో చిన్నగున్నప్పుడు తన మదర్ మిస్ అయిపోతుంది. 40 ఇయర్స్ తర్వాత తనని ఎవరో మర్డర్ చేశారని తెలుస్తుంది. అసలు తనకి ఏం జరిగింది? ఎలా చనిపోయింది? ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు? ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు వాళ్ళ మదర్‌ని ఎవరు చంపారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాలి. మూవీలో మన సొసైటీ గురించి సోషల్ కామెంటరీ ఉంటుంది. యాక్షన్ లేకుండా
జస్ట్ స్లో బర్నింగ్ డ్రామాస్ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. స్లో డ్రామా మూవీస్ చూడలేమనుకుంటే ఈ మూవీ స్కిప్ చేసేయండి గైస్. ఫోర్త్ వన్ ఈస్ ద విస్పర్. ఇదొక స్పానిష్ హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ చాలా బియర్డ్ క్యారెక్టర్. సో అతని నుంచి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళిద్దరూ ఒక వెరీ ఓల్డ్ ప్లేస్ కి వెళ్తారు. ఫస్ట్లీ అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ చాలా సేఫ్ ప్లేస్ లా అనిపిస్తుంది. బట్ మెల్లమెల్లగా అది చాలా డార్క్ గా క్రీపీగా చేంజ్ అవుతుంది. సో అసలు ఆ ప్లేస్ ఏంటి, ఈ సిబ్లింగ్స్ వాళ్ళ ఫాదర్ నుంచి ఎందుకు ఎస్కేప్ అయ్యారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేవి బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్ స్టార్టింగ్ నుంచి చాలా టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ తో మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనలో ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే ఒక కన్ఫ్యూషన్ తో పాటు ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇఫ్ మీకు రొటీన్ దయ్యాల హారర్ మూవీస్ చూసి విసుగొచ్చేస్తుంటే ఏదైనా యూనిక్ హారర్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థర్డ్ వన్ ఈస్ ద ఇమిటేషన్ గేమ్. ఇదొక బయోగ్రఫికల్ డ్రామా మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ వరల్డ్ వార్ 2 టైంలో జరుగుతుంది. ఇందులో అలన్ ట్యూరింగ్ అనే ఒక స్టోరీ చూపిస్తారు. అతను బేసిక్ గా ఒక బ్రిలియంట్ మ్యాథమెటిషియన్. జర్మనీ వాళ్ళు ఎనిగ్మా కోడ్ యూస్ చేస్తూ ఉంటారు. ఎనిగ్మా అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ యూస్ చేసి సోల్జర్స్ వరల్డ్ వార్ 2 టైంలో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. సో అలన్ ట్యూరింగ్ ఒక టీమ్ తో కలిసి ఆ ఎనిగ్మా కోడ్ ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒక పెద్ద మిషన్ తయారు చేసి ఆ కోడ్ ని డీకోడ్ చేస్తూ ఉంటాడు. సో తను ఆ కోడ్ ని డీకోడ్ చేయగలిగాడా లేదా, నెక్స్ట్ తన లైఫ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. మన హీరో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఇందులో బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. సో క్యారెక్టర్ డ్రివెన్ రియల్ లైఫ్ డ్రామాస్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. సెకండ్ వన్ ఈస్ గుడ్ ఫార్చ్యూన్. ఇదొక ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఇందులో ముగ్గురు స్టోరీ చూపిస్తారు గైస్. మెయిన్ గా మనకి కియాను రీవ్స్ ఒక ఏంజల్, అతని పేరు గేబ్రియల్. అంటే చనిపోయే వాళ్ళని సేవ్ చేయడం, మనుషులకి హెల్ప్ చేయడం, ఇలా ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ అన్నమాట. ఇంకొకడు అనీస్ అన్సారీ. ఇతను అమెరికాకి బాగా డబ్బులు సంపాదించాలనుకుని వస్తాడు. బట్ చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటాడు. లైక్ డైలీ వేజ్ వర్కర్ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొకడు సెత్ రోగన్. ఇతను ఒక పెద్ద $1 బిలియన్ కంపెనీకి CEO. అన్సారీ ఉంటాడు కదా, అతను ఒకసారి లైఫ్ లో అన్ని పోగొట్టుకుంటాడు గైస్. లైక్ అసలు ఏమీ ఉండదు. అతను పడుకునే కార్ కూడా అతని దగ్గర ఉండదు. సో ఇప్పుడు మన ఏంజల్ గేబ్రియల్ అతనికి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకొని ఈ డైలీ వేజ్ వర్కర్ అండ్ బిలియనర్ ఇద్దరు లైఫ్స్ ని ఫ్లిప్ చేస్తాడు గైస్. అంటే అతని ప్లేస్ లో ఇతను, ఇతని ప్లేస్ లో అతను. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సింపుల్ స్టోరీ, యాక్షన్, వైలెన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా బ్రీజీ ఫీలింగ్ కలిగింది. రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. అన్నెసెసరీ సీన్స్ లాంటివి ఏమీ లేకుండా డీసెంట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి టైం పాస్ అయిపోతాయి. కియాను రీవ్స్ ని ఇలాంటి ఒక సింపుల్ క్యారెక్టర్ లో చూడడం కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు మన గౌతమ్ నంద మూవీ గుర్తొచ్చింది గైస్. లైక్ ప్లాట్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. సో ఇఫ్ మీకు బ్రీజీ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్స్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ ద బ్లఫ్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1846 లో జరుగుతుంది. ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను గతంలో ఒక పైరేట్ అంటే తెలుసు కదా, సముద్రంలో వెళ్తున్న షిప్స్ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దొంగలిచ్చేవాళ్ళు. సో ఆ అమ్మాయి ఇప్పుడు అన్ని వదిలేసి తన ఫ్యామిలీతో ఒక ఐలాండ్ మీద పీస్ఫుల్ గా బ్రతుకుతూ ఉంటుంది. బట్ లైఫ్ ఎవరిని పీస్ఫుల్ గా బ్రతకనివ్వదు కదా. తను పైరేట్ గా ఉన్నప్పుడు తన ఫారినర్ కెప్టెన్ రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడు. సో అసలు తన పాస్ట్ లో ఏం చేసింది, ఇప్పుడు ఆ కెప్టెన్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ పెద్దగా యూనిక్ గా ఏం లేదు గైస్. చాలా సింపుల్ గా ఆర్డినరీ స్టోరీనే ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ప్రియాంక చోప్రా పర్ఫార్మెన్స్ మూవీని కంప్లీట్ గా చూసేలా చేసింది. కొన్ని బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ ప్రియాంక చోప్రా కొన్ని స్టంట్స్ ని ఓన్ గా తనే చేసింది. అవి చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది గైస్. ఇఫ్ మీకు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ కి మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇది గైస్ రీసెంట్ గా ప్రైమ్ లో తెలుగు ఆడియోలో వచ్చిన కొన్ని మంచి మూవీస్. మీరు ఈ లిస్ట్ లో ఎన్ని మూవీస్ చూసారు? అండ్ ఇఫ్ నేను ఈ లిస్ట్ లో ఏదైనా మూవీ మిస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.